ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 3వ అధ్యాయము 12-13 వచనములు. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. సహోదరులారా, యేసు నికోదేముతో నీటిని గురించి, గాలిని గురించి, ఈ భూమిపైన భూనివాసులైన మనుషుల్లో జరిగే నూతన జన్మను గురించి మాట్లాడాడు. అదేవిధంగా పరలోక సంబంధమైన విషయాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అవి ఏమిటంటే, పరలోకములో తన శాశ్వత నివాసము, తాను స్వయంగా బలి కావడం ద్వారా మనుషుల పాపాన్ని తీసివేయడము, శాశ్వత జీవము, దేవుని ప్రేమ, ఆ ప్రేమ ఆయన చేత చేయించిన సంగతి మొదలైనవి పరలోక సంబంధమైన విషయాలు. సహోదరులారా, అత్యున్నతమైన పరలోకములో దేవుని సొంత నివాసములో దేవుని చెంతనే నివసించిన ఏకైక వ్యక్తి యేసు. అక్కడి నుంచి మనుషుల కోసము దేవుణ్ణి గురించిన సత్యము తెలియజేసేందుకు ఆయన దిగివచ్చాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.